నేను తిరుపతికి వెళ్ళి వస్తుంటే ఈ విధంగా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏం జరిగిందో చూడండి. ఇట్స్ మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ తిరుపతిలో వర్క్ ఉంది రారా అని చెప్తే ఎర్లీ మార్నింగ్ అయితే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా ఇద్దరిని ఆర్టీసీ దాకా డ్రాప్ చేయమని మా ఫ్రెండ్ కాల్ చేస్తే నిద్ర లేకుండా మరి వచ్చాడు. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకైతే ఈ రీల్ షేర్ చేసేయండి. స్టార్ట్ అయ్యే మధ్యలో చూడండి మంచి అంతా ఎలా కమ్ముకోపోయిందో. ఇంకా అలా ఆర్టీసీకి చేరుకొని 2 టికెట్స్ తీసుకొని మా ఫ్రెండ్ కి అయితే బై బై చెప్పేసి అయితే బస్ అయితే ఎక్కేసాము. అలా బస్ ఎక్కేసిన తర్వాత మా ఫ్రెండ్ నీకు తిరుపతిలో ఏం వర్క్ ఉందా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా అనగానే ఇంక బస్సు కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడ జపాన్ లో ఏదేదో కనిపెడుతుంటే మా వాడు మాత్రం ఫ్రీ ఫైర్ లో గన్నులు అయితే కనిపెడుతున్నాడు. సగం దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఏం చేయాలో తెలియక మా ఫ్రెండ్ ని చూస్తే ఏదో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నట్టు చూడండి ఎలా కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఇంకా అలా తిరుపతికి చేరుకున్న తర్వాత టిఫిన్ తిందామని హోటల్కి వెళ్తే అక్కడ రేట్లు చూసి మా వాడు చూడండి ఎలా స్టాండ్ అయిపోయి ఉన్నాడు. ఇంకా అలా తినేసిన తర్వాత మా ఫ్రెండ్ ఎక్కడికి రా అంటే నీకెందుకు నాతో పాటే రా అని చెప్పేసి బస్ స్టాండ్ అంతా తిప్పాడు. ఇంకా అలా ఈవినింగ్ అవగానే మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసి నెల్లూరు బస్ అయితే ఎక్కిచ్చేసాడు. ఇంకా నెల్లూరు బస్ స్టాండ్ లో దిగ్గానే మా ఫ్రెండ్ అయితే పికప్ చేసుకోవడానికి అయితే వచ్చేసాడు. ఇంకా అలా మేము ఇంటికి స్టార్ట్ అవుతుంటే దారి మధ్యలో అయితే ఒక ఆయన తాగేసి అయితే బస్ ముందర అయితే పడిపోయాడంట. ఈ లోపు అంబులెన్స్ కూడా వచ్చేసింది. ఆ విధంగా అయితే జరిగింది ఈ రోజు మొత్తానికి. మీరు వెళ్తూ లైక్ కొట్టేసి ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.